హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం కార్తీక మాసంలో ఈ రోజు 3వ అధ్యాయం గురించి అయితే గనక తెలుసుకుందాం. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయాలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక వినడానికి ప్రయత్నించండి. మొదటి అధ్యాయంలో కార్తీక స్నాన విధానం గురించి, 2వ అధ్యాయంలో కార్తీక మాసంలో సోమవారం వ్రత మహిమ గురించి, అలాగే 3వ అధ్యాయంలో కార్తీక మాస స్నాన మహిమ గురించి అయితే గనక ఉంది, చెప్తాను వినండి. జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం కలదే, వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీత పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జపతపాదులు చేయకపోవట వల్లను అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాశిగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఇలా ఫోన్ పెట్టేసో లేదంటే కనుక టీవీలో ఎక్కడైనా పెట్టేసి మనం పని చేసుకుంటా విన్నా కూడా ఈ కార్తీక పురాణం యొక్క ఫలితం అనేది అందరికీ లభిస్తుంది అనమాట. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ 3వ అధ్యాయంలో మనం చూద్దాం. ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపస్సాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాస్తకుడై అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై అభయంకరము ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపముతోనూ 3 బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిని బహు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రగా బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరం రూపమును చూచి గజగజామునుకుచు ఏమీ తూచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించెను. ప్రభో ఆర్తాత్రణ పరాయణ అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పాగలుచున్న మహాసాద్రి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటు నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను, మీరు వృత్తాంతం తెలుపుడని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతానిష్ట పరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానం కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుకు బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతంను ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడని గర్వం కలవాడని ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించుతిని. బాటసార్ల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనుచు దుర్వాసనాలకు భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోక కంటకుడిగా ఉంటుంది. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్త కొరకు బ్రాహ్మణ సమారాధన చేయుచు తలంపుతో పదార్థ సంపద నిమిత్తం దగ్గరున్న నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి తన వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేసి తిని. అందులో ఆ విప్రులకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులను కూడా ఆలోచించగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువి కాన నీవు రాక్షసుడివై నరభక్షుడవగు నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస స్వరూపం కలిగినది. బ్రహ్మాశ్రమునైనను తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా అపరాధమును క్షమింపమని వారిని ప్రార్థించి తిని. అందులో అతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందు ఒక వటవృక్షం కలదు, నీవందు నివసించి ఏ బ్రాహ్మణుడు
ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మ నొందుతుంది కాక అని వెడలిపోయింది. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణను చేయుచుంటును. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పాను. ఇప్పుడు రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచులు సహవాసం చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర ఎనుటి వలన అనటులా చేసి వారి ఎదుటినే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమానంతో భుజించేవాడును. నేను ఎట్టి దాన ధర్మము చేసి ఎరుగును. నా బంధువులు కూడా హింసించి వారిని ధనమపహరించి రాక్షసుని వల్ల ప్రవర్తించింది. కాన నాకు ఈ రాక్షత్వం కలిగినది. నన్ను పాప పంకీముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడు పాదములపై పడి 10 విధములుగా వేడుకొను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతం ఇట్లు తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయంలోను అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడును. భగవంతునికి ధూప నైవేద్యములైనను సమర్పింపక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములు సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపం ధరించదని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపమని ప్రార్థించును. ఈ ముగ్గురు రాక్షసులు ఆ బ్రాహ్మణుడికైతే గనక ఇలా ప్రార్థించారు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచములు దీనాలాపం లాలించి, ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడుకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపంలో కలిగిను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింది అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురిని అతన విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలములు ముగ్గురు బ్రాహ్మణులకు దారిపోయిగా వారి వారి రాక్షస రూపంలో పోయి దివ్య రూపంలో ధరించి వైకుంఠములకు వెళ్ళారు. మనం పూజ చేసిన ఫలం, ఆ పుణ్యఫలం ఏదైతే ఉందో దాన్ని మనం ఇతరులకు కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు చేశాడు చూసారా మీరు, తన పూజలో కొంత ఫలాన్ని ఇచ్చారు. మీకు 4వ అధ్యాయం కథలో కూడా ఉంటదన్నమాట. అప్పుడు కూడా అంతే, ఆయన చేసిన పుణ్యంలో ఏదైతే ఉందో మన పక్క వారికి కూడా దారవేయచ్చు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకైనా కానీ, మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఇలాగా. ఇప్పుడు నేను ఇది చదువుతున్నాను కదా, ఈ చదవడం వల్ల వచ్చే ఫలం ఏదైతే ఉందో దాన్ని మీలో ఎవరికైనా కొంతమంది విన్న వాళ్ళకి కూడా, చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, చూసిన గాను విన్నను గాను పుణ్యఫలం అందరికీ లభించిందని చెప్పి ఉంది కదా, అదనమాట మ్యాటర్. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించనుచు హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదించరు. అందువల్ల ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి. తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణ సమాప్తం. 3వ రోజు కథ అయితే గనక సమాప్తమైంది. మనం 4వ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.